అది ఎట్టి పరిస్థితిలో రాజకీయ కాస్త్రం మాత్రం ఓకే కాదు. బాలకోట గారు చాలా చెప్పండి నుంచి ఎస్ బాలకోట గారు చెప్పాలనుకుంటారు చెప్పండి. భరత్ గారు చెప్పండి సార్. రాజధాని అనేది నీ ఇష్టమో నా ఇష్టమో, నీ ఇంట్లో పెళ్ళో నా ఇంట్లో పెళ్ళో, నీ ఊరి పంచాయతీనో నా ఊరి పంచాయతీనో కాదు. అది ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత. ఆ ప్రక్రియ ఎప్పుడో పూర్తయిపోయింది. చట్టాల సాక్షిగానే, ప్రజాభిప్రాయం సాక్షిగానే అమరావతి ఏర్పడింది. రాజధానిని గుర్తించటం వేరు, రాజధానిలో జరుగుతున్న పనులలో లోపాలుంటే ప్రశ్నించటం వేరు. నేను ఒక మాట చెప్తున్నాను. విశ్వ నరుడ నేను అంటాడు జాషువా. అమరావతి రేపొద్దున విశ్వ నగరి. అది ఒక రాజధానికే పరిమితం కాదు. ఇందాక మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ సెక్రటేరియట్ 2 లక్షలతో కడతారా అని మాట్లాడారు. ఎంత అబద్ధ ప్రచారం అండి. 2 రాష్ట్రాలే రాజధానిని కేంద్రీకరించుకుంటాయి, నిర్ణయించుకుంటాయి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాడు. కానీ హైదరాబాదు తెలంగాణకు ఉండాలని ఎవరు నిర్ణయించారండి? కేంద్రమే కదా. రాష్ట్రాలను ఎవరు విభజించారండి? ఏ విభజన చట్టం విభజించిందో ఆ విభజన చట్టంలో ఉన్న న్యూ క్యాపిటల్ అనే పదాన్ని మార్చి అమరావతిని క్యాపిటల్ పెట్టుకున్నాం. మొన్న 3 రాజధానులతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోయారండి? చట్టాలతో పాలిస్తారా, చుట్టుబండలతో పాలిస్తారా నేను అడుగుతున్నా. భర్త గారు, పరిపాలన అంటే చట్టాలేనా లేదా నోటి మాటలా? నేను నా ఒక పాత్రికేయ సమావేశం పెట్టి మారగానంటే మారగాను, మావిగానంటే మావిగాను, మామిడికాయ అంటే మామిడికాయ రాజధాని అయిపోద్దా? అలాంటి తొగ్లక్ విధానాలను సపోర్ట్ చేసే వాళ్ళు నా ఉంటారు. ఇంకో మాట కూడా చెప్తున్నా. చలసాని గారికి ఒక ప్రశ్న. రైతులకు అన్యాయం జరిగిందనే మాట మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చలసాని గారు నన్ను అడిగారు. నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నా, రైతులకు ఏం అన్యాయం జరిగింది? ఈ రోజున అమరావతిలో గజం ఎంతో తెలుసా? అమరావతిలో ఎకరం ఎంతో తెలుసా? చెప్పండి. ఎంత యథేచ్ఛగా వస్తుందో తెలుసా? ప్లాట్లు 64,000 ప్లాట్లలో 63,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన సంగతి తెలుసా? కేవలం న్యాయస్థానాల యొక్క లిటిగేషన్ కారణంగా 800 నుంచి 900 ప్లాట్లు. ఎందుకంటే ఆ భూములు ఇవ్వని కారణంగా, వాటిని భూ సమీకరణ ద్వారా తీసుకొని కారణంగా వివాదాస్పదమైంది. ఎంతమంది రైతులకు అప్పచెప్పారు? మీరు జస్ట్ ప్లాట్ 63,000 మంది రెసిడెన్షియల్ ఎన్ని ప్లాట్లు అప్పచెప్పారు? 69,000 ప్లాట్లు ఎన్ని ప్లాట్లు? సమాచారం మీ దగ్గర ఉంటుంది కదా. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మీరు చెప్పిన మాట అడుగుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నా. 69 మూడో విడత 4వ విడతకి ఫిజికల్ ఇవ్వండి, డెవలప్ చేసి అంటే ఆన్సర్ వినండి. మీ ప్రశ్నకి ఆన్సర్ వినండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే 1631 రోజులు పోరాడిన మహిళలు ప్లాట్ ఇవ్వకపోతే పోరాడరండి? జలసాని చెప్పాలా? బాలకోట చెప్పాలా? ఏమనుకుంటున్నారు సార్? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మల్లా విష్ణు గారు సమాధానం చెప్పండి, శాస్త్రి గారు సమాధానం చెప్పండి. నన్ను నేను మిమ్మల్ని అడగలా, మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీరు నన్ను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదండి నేను నిలదీసేది విష్ణు గారిని నిలదీస్తున్నారు. భరత్ గారు, రైతులకు అన్యాయం జరిగిందనే మాట వైసీపీ మాట్లాడుతుంది కదా, దానికి ఆ హక్కు ఉందండి. రైతులను వేధించింది ఎవరండి? ఆ పార్టీ కదా. విష్ణు గారితో మాట్లాడండి. అసలు ఎవరు డైరెక్షన్ లేకుండా బాలకోట గారు మీరు డైరెక్ట్ గా ఆయనతో చెప్పండి. విష్ణు గారు భరత్ గారు 3 సార్లు మాటలు మార్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం నేను చెప్తుంటే మీరు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా బాలకోట గారు మాట్లాడితే మీరు అసలు విష్ణు గారు మీరు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. రైతులకు అన్యాయం చేశారని ఇప్పుడు మొత్తం 50 మాటలు మాట్లాడితే రైతులకు న్యాయం 2వ విడత 3వ విడత వెళ్తున్నారు. మీరు ఎక్కడ తీసుకుంటారు? 2వ విడత తీసుకోలేదా? ఆల్రెడీ 4 గ్రామాలు తీసుకోలేదు. ప్రయత్నం జరుగుతుంది. లేదు, ఆల్రెడీ కొంచెం సబ్మిట్ చేస్తున్నారు. మళ్ళీ భర్త గారు సిఐడి తీసుకోండి. భర్త గారు 3వ విడత తీసుకుంటున్నారా? 2వ విడత 2వ విడత ఎంత తీసుకుంటున్నారో తెలుసా మీకు? చెప్పండి మీరు. నాకు అర్థం కాదు. 2వ విడత ఎంత తీసుకున్నారండి చలసాని గారు?
మీరు చెప్పండి, నేను అడుగుతున్నా రెండో మిమ్మల్ని. విడతకి 4 గ్రామాల్లో ఆల్రెడీ పిలిచినారు, ఆల్రెడీ సబ్మిట్ చేశారు కొంతమంది. సార్ చలసాని గారు, మీరు భూమి ఇస్తున్నారా? మీరు భూమి ఇవ్వట్లేదు కదా ఇస్తున్నాను. భర్త గారు, నేను చెప్తున్నా. కేవలం రెండో విడత ఇస్తున్నాను. 16,000 ఎకరాలని గ్రామ సభలు పెట్టి ఇస్తున్నాను. ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇంకా తీసుకోలేదు. అంతేనా? మొదటి విడత దానిలోనే పనులు దొరుకుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు జరుగుతున్న పనులు కానీ ఇప్పుడు 16,000 ఇప్పుడు 20,000 ఎకరాల్లో 16,600 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్. అది ఆ భూసేకరణ గ్రామ సభలు అయితే పెడుతున్నారు కదా. అవును సార్, గ్రామ సభలు అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయింది. గ్రామ సభలు అయిపోయి అదొక భవిష్యత్తు ప్లాన్ గా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ప్రజాభిప్రాయం ల్యాండ్ పూలింగ్ కూడా మొదలైంది. కాగితాలు కొంతమంది సబ్మిట్ కూడా చేశారండి. తీసుకోలేదు. ఏంటి మొదటి విడత పనులు, రెండో విడత ఆల్రెడీ భర్త గారు మీరు ఒకసారి ఇంకా లైన్ లో తీసుకోండి. ఏమండి, అసలు మీకు అమరావతి ఉండాలా వద్దండి చలసాని గారు? అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. అదే మీరు ఏం మాట్లాడతారు సార్? నేను మాట్లాడేది అసలు మీరు అమరావతి ఉండాలి, మీరు మధ్యలో వచ్చి ఉంటారు. మీరు పెట్టిన చర్చ ఏంటండి? మీరు పెట్టిన చర్చ ఏంటి? అమరావతి నిలబడాలి మేము కోరుకుంటుంటే మాట్లాడుకోండి. తర్వాత గారు చేస్తున్నాను కానీ నేను విమర్శిస్తుంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ దుర్మార్గం మీరు ఎందుకు మాట్లాడారు? నేను 20 నిమిషాలు మాట్లాడితే ఆయన మీద మాట్లాడుతూ మానేసి మా మీద మాట్లాడారేంటి? అసలు సబ్జెక్ట్ మూడో విడతని నేను మిమ్మల్ని అడగలేదండి. అసలు మీతో నేను మాట్లాడడం లేదు. మీ సబ్జెక్ట్ మీ పేరు కూడా ఉదహరించలేదు. నేను మీరెందుకు వస్తున్నారు మధ్యలోకి? చలసాని గారు, బాలకోటే గారు అసలు సబ్జెక్ట్ విష్ణు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు దుర్మార్గంగా చేస్తున్నారని మీరు మాట్లాడే నాకు అర్థం కాదు. విష్ణు గారు నిలదీయాలి మనం. ఏ విష్ణు గారిని నిలదీస్తామండి? ఆయన 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు. లైన్ లో లేరా ఆయన? లైన్ లో లేరా? ఆయన ఎప్పుడే వెళ్ళిపోయిండు. ఆయన చలసాని ఆయన ఉండండి. నేను ఒక్క నిమిషం చెప్పండి శాస్త్రి గారు. చివరి మాట ఇప్పుడు సార్ చెప్పారు, అది ఒక నగరం, మీరు కలిసికట్టుగా కేంద్రాన్ని పోరాడాలి తప్ప మీరే కొట్టుకుంటూ కూడా అటు వెళ్ళకూడదన్నారు. అది గొప్ప మాట, శభాష్ అయిన మాట. ఓకే ఇంతకు ముందు కలిసి వెళ్ళారు కదండి. సరే, ఓకే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చి శాస్త్రి గారు 30 సెకండ్స్ చెప్పండి. నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు చలసాని గారు చెప్పిన సారాంశం అయినా బాలకోటే చెప్పిన సారాంశం అయినా ఒకటే. కానీ ఏంటంటే చలసాని బాలకోటే గారు ఏం చేస్తున్నారంటే ఆ రైతుల సమస్య ఏదైనా ఉంటే తప్పేం లేదు. అపోజిషన్ లీడర్ చీఫ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అపోజిషన్ లీడర్ అని ఆయన అంతలో ఆయన అనుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళి చీఫ్ మినిస్టర్ కలిసి ఆ రైతుల సమస్యలు ఏమైనా ఉంటే పట్టించుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రైతులు కలవలేదు. అది వేరే విషయం. అమరావతి రైతులను అయితే ఎప్పుడు కలవలేదు. కలిసినట్టు అయితే నాకైతే తెలియదు. నేను పొరపాటు అయితే నన్ను సరి చేయండి భరత్ గారు. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కలిశారని రికార్డ్ అయితే లేదు. కానీ చలసాని గారు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అందులో కొన్ని రిప్లై ఇవ్వాల్సినవి ఉన్నాయి. కానీ బాలకోటే పూర్తిగా చెప్పేది ఏంటంటే ఆ రైతులకు సమస్యలు లేవు. ఎందుకంటే బాలకోటే గారు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన చెప్పే దాంట్లో సారాంశంలో కూడా కరెక్ట్నెస్ ఉంది. అది ఇద్దరి మధ్య ఎక్కడో కమ్యూనికేషన్, ఇద్దరు ఒక లైన్ లో ఉన్నారు, అక్కడ కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వస్తుంది అంతే. అంతేగాని చలసాని గారు తప్పని లేకపోతే బాలకోటే తప్పని మనం అన్నాను. థ్యాంక్ యూ శాస్త్రి గారు, బాలకోటే గారు, చలసాని శ్రీనివాస్ గారు. మొత్తానికి మావిగన్ అంశం జగన్ దానికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, కానీ చర్చ అయితే జరుగుతోంది మావిగన్ దాని మీద. వైసీపీ కూడా అదే కోరుకుంటుంది. అమరావతి కంటే ఇప్పుడు 3 రాజధానులు పోయి మావిగన్ వచ్చేసింది. ఫ్లెక్సీలు పెడుతున్నారు, బ్యానర్స్ పెడుతున్నారు. బట్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మావిగన్ చేసి చూపించలేదన్నదే ప్రధాన ప్రశ్న. చేసి చూపించుంటే బాగుండేదేమో. కోస్టల్ సిటీ మచిలీపట్నం కూడా కలపాలన్నది ఆయన చేసి చూపిస్తే బాగుండేది. ఉత్తగా 3 రాజధానులు లేకపోతే మావిగన్ అంటే కూడా కరెక్ట్ కాదు కదా. సో అమరావతికి సంబంధించిన చర్చ అయితే ఇప్పుడు కాదు, 2015లో ఎప్పుడైతే డిక్లేర్ అయిందో, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినప్పుడు నీళ్లు మట్టి తీసుకొచ్చారని విమర్శలు వచ్చాయో, 11 సంవత్సరాల తర్వాత కూడా ఏపీ రాజధాని మీద ఇంకా చర్చ జరగడం అయితే దురదృష్టకరం. ఏదో ఒక విధంగా రాజధాని ఏర్పాటు కావాలి. ఆ విషయం అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొని భవ్యమైన రాజధాని ఉండి ఆంధ్రప్రదేశ్లో
సంబంధించిన అభిష్టం మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టేట్ ఉంటూ జీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రచ్చ కొనసాగుతుంది.